ఢిల్లీ పేలుళ్లతో దేశమంతా ఉలిక్కిపడింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర జరిగిన పేలుడులో 10 మంది మరణించగా అనేక మంది గాయపడ్డారు. ఈ భారీ బ్లాస్ట్ వెనుక ఉన్నది డాక్టర్లని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. జమ్మూ కాశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్ పోలీసులు, కేంద్ర సెక్యూరిటీ ఏజెన్సీలు నిర్వహించిన ఆపరేషన్లో ఒకే రోజు వందల కిలోల పేలుడు పదార్థాలు పట్టుబడ్డాయి. జమ్మూ కాశ్మీర్లోని నిషేధిత ఉగ్రవాద సంస్థల సంబంధాలున్న 8 మందిని అదుపులోకి తీసుకుంటే వారిలో 3 డాక్టర్లే ఉన్నారు. హర్యానాలోని ఫరీదాబాద్ నగరంలో అల్ ఫలాఫ్ మెడికల్ రీసెర్చ్ సెంటర్లో సీనియర్ రెసిడెంట్ ముజమిల్ షకీల్, అతనితో కలిసి పనిచేసే షాహీన్ పోలీసుల తనిఖీల్లో దొరికిపోయారు. లక్నోలో పట్టుబడిన మహిళా డాక్టర్ షాహీన్ కారులో AK-47 రైఫిల్ దొరికింది. ఈ ఆపరేషన్ లో 2900 కిలోల అమోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్, సల్ఫర్ బేస్డ్ పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలో బ్లాస్ట్ అయిన కారు నడిపింది ఉమర్ నబీ అనే డాక్టర్ అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఫరీదాబాద్ లో దొరికిన ముజమిల్ ఉమర్ అనుచరుడని తెలుస్తోంది. తన అనుచరుడితో పాటు పేలుడు పదార్థాలు పోలీసులకు దొరికిపోవడంతో కంగారు పడిన ఉమర్ నబీ ఢిల్లీలో ఎర్రకోట దగ్గర ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు గుజరాత్ అత్యంత విషపూరితమైన రైసిన్ ద్వారా వేల మందిని చంపాలని ప్లాన్ చేసిన సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్ ను యాంటీ టెర్రర్ స్క్వాడ్ బృందం పట్టుకుంది. ఇతను కూడా డాక్టరే. చైనాలో MBBS చేసిన మొహియుద్దీన్ స్వస్థలం హైదరాబాదే. వీరంతా ఎంతకాలంగా టెర్రరిస్టు అటాక్ కి ప్లాన్ చేస్తున్నారు? వీరి ముఠా ఇంకా ఎంతమంది ఉన్నారు? ఉగ్రవాదులకు ఎవరి నుంచి సహకారం అందుతుందో తెలియడానికి భారీ స్థాయిలో పోలీసు బలగాలు బరిలోకి దిగాయి. ఒక్క ఫరీదాబాద్ లోనే 1000 మంది పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో పాల్గొంటున్నారు. ఇక ఢిల్లీలో స్థానిక పోలీసులతో పాటు NSG, NIA వంటి కేంద్ర సంస్థలు కూడా దర్యాప్తులో భాగమయ్యాయి.